హాయ్ ఫ్రెండ్స్. రోహిణి ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగగానే ప్రభావతి క్షమించేస్తుంది. ఇక ఇంతలో రోహిణి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ప్రభావతి కూడా రోహిణి వెనకాలే మనోజ్ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు ఇక రోహిణి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈవిడ బయట క్షమించానని చెప్పేసి ఇక్కడ నన్ను తిట్టడానికి వచ్చిందేమో అని, ఈవిడ నన్ను ఇంకెప్పటికీ క్షమించదా అని బాధపడుతూ, అత్తయ్య ఏంటత్తయ్య వచ్చారు అని చెప్పి అనడంతో అప్పుడు ప్రభావతి రాకూడదా అని అంటూ ఉంటుంది. ఇక రోహిణి ఉండి అది కాదత్తయ్య, ఏదైనా పని పడిందా అని చెప్పేసి అడుగుతున్నాను అంతే అని చాలా వినయంగా రోహిణి అంటుంది. ఇక అప్పుడు ప్రభావతి, నేను నిన్ను క్షమించిన మాట నిజమే, కాకపోతే నువ్వు నేను చెప్పినట్టుగానే వినాలి. నువ్వు ఇష్టపూర్వకంగా ఈ ఇంట్లో నడుచుకోవడానికి ఇక నుంచి వీలు లేదు అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి, అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే వింటాను, ఇక నుంచి ఏ తప్పులు చేయను, మీరు ఏది చెప్తే అదే చేస్తాను అని అంటుంది. అప్పుడు ప్రభావతి, మరీ అంత వినయం నటించాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు రోహిణి ఉండి, అయ్యో లేదత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది. ఇక అప్పుడు ప్రభావతి ఉండి, ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా, 40 లక్షలు తిరిగిచ్చేయి అని అంటుంది. ఇక అప్పుడు రోహిణి ఉండి, అయ్యో అత్తయ్య, ఆ డబ్బులు నేను తీసుకోలేదు అత్తయ్య, మనోజ్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ ఫర్నిచర్ షోరూమ్ పెట్టించాను అత్తయ్య, నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు, మొత్తం దానికే పెట్టేశాం అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు ప్రభావతి, అది నాకు అర్థమవుతుంది, నేను చెప్పేది ఆ ఫర్నిచర్ షాప్కి పెట్టిన డబ్బుల గురించి కాదు, మీ నాన్నని అడిగి 40 లక్షలు వెంటనే అరేంజ్ చేయి అని చెప్పి, ఈ ఇంట్లో సూటిపుటి మాటలు చూస్తున్నావు కదా, మీకన్నా తక్కువ వాళ్ళతో నువ్వు మాటలు పడుతుంటే నీకు ఎలా ఉందో కానీ నాకు కంపరంగా ఉంది, అందుకే చెప్తున్నాను, నువ్వు వీడి వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మీకేంటి, మీ నాన్నకి వెంటనే ఫోన్ చేస్తావో మీ మలేషియా మామయ్యకి ఫోన్ చేస్తావో నాకు తెలియదు, ఇక ఈ వారం లోపు నువ్వు వెంటనే ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేయాలి, చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ ముఖం మీద కొట్టి మీరందరూ దర్జాగా బతకాలి, మీ ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం, నేను నీ మీద ఇంత కోప్పడ్డానికి కారణం కూడా నీ మీద ప్రేమే, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకమే, ఈసారి మాత్రం ఆ నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయకు, అసలు ఇదైనా నిజమా కాదా ఇప్పుడు తెలిసిపోతుంది, మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేదా ఎక్కడో ఉన్నాడా అనేది కూడా తెలిసిపోతుంది, మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు కదా, అతనికి ఎన్నో ఆస్తులు ఉండి ఉంటాయి కదా, అవి మీ మామయ్యకి కూడా తెలిసి ఉంటాయి, ఏదో ఒకటి అమ్మేసి ఆ 40 లక్షలు అరేంజ్ చేయమను అని చెప్పి ఇక రోహిణితో చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి చెప్పేది కూడా వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. అప్పుడు రోహిణి తన మనసులో, అయ్యో ఇది తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుందే, సమస్యలన్నీ నన్నే చుట్టుముడుతున్నాయి, నాకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు, ఇప్పుడు కనుక ఈ డబ్బులు అరేంజ్ చేయకపోతే అత్తయ్యకు అనుమానం వస్తుంది, అనుమానం వచ్చిందంటే నిజం చెప్పే వరకు నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతుంది, అలా డబ్బులు అరేంజ్ చేయలేను, ఇలా అని నిజం బయట పెట్టలేను, ఏం చేయాలబ్బా, 40 లక్షలు ఇప్పుడు ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పేసి తల పట్టుకొని ఇక బెడ్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఇక ఇంతలో మనోజ్ అయితే ఆ సీన్ చూసి, ఏంటి రోహిణి అలా బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, అయినా మీ నాన్నకి అవి ఎంత చిన్న వెంట్రుకతో సమానం కదా, దానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అంటే, అప్పుడు రోహిణి తన మనసులో, వీనికి అంతా సగం తెలివే ఉంది అని చెప్పేసి అనుకొని, ఏం మాట్లాడుతున్నావు మనోజ్, మా నాన్న జైల్లో ఉంటే మీరేమో డబ్బు తీసుకురమ్మని నన్ను పీకు తింటున్నారు, నా పరిస్థితి మీకు ఎవరికి అవసరం లేదు, నేను ఎలా బాధపడుతున్నాను కూడా మీకు అవసరం లేదు, నేను ఒక మిషన్ అయిపోయాను, ఈ ఇంట్లో నన్ను కనీసం మనిషిగా కూడా చూడటం లేదు, అసలు ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణికి ఒక ఐడియా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే ఆ గుణాకి కాల్ చేసి నాకు డబ్బులు అప్పుగా కావాలని చెప్పి అడుగుతుంది. ఇక అప్పుడు ఆ గుణ ఎంత కావాలని అడగడంతో అప్పుడు రోహిణి ఉండి 40 లక్షలు కావాలి అని చెప్పేస్తుంది. అప్పుడు ఆ గుణ 40 లక్షలు అంటే ఏదో ఒక ప్రాపర్టీ పెడితేనే ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి ప్రాపర్టీయా అని చెప్పేసి బాగా ఆలోచించి మనోజ్ షాప్ ప్రాపర్టీ పేపర్స్ పెట్టాలని ఫిక్స్ అయిపోతుంది. నేను ఇందులో నుంచి బయటపడాలంటే నాకు వేరే దారి లేదు, మనోజ్కి చెప్పినా వినడు, మనోజ్కి తెలియకుండా ఆ షాప్ని తాకట్టు పెట్టి ఈ డబ్బు తీసుకోవాలి, అప్పుడైతే కానీ నేను ఈ సమస్య నుంచి బయటపడను, డబ్బు తీసుకురాకపోతే అత్తయ్యకి అనుమానం వచ్చే అవకాశం ఉంది, అనుమానం వచ్చిందంటే నాకు పెళ్ళై కొడుకున్నాడు అని నా గతం మొత్తం తెలిసిపోతుంది, నాకు ఇంకా వేరే దారి లేదు, ఆ షాప్ పేపర్స్ తాకట్టు పెట్టి నేను ఆ గుణ దగ్గర డబ్బులు ఇప్పించుకోవడమే కరెక్ట్ అని చెప్పి, ఇక సరే తీసుకొస్తాను అని చెప్పి ఇక గుణాకి చెప్తుంది. అప్పుడు గుణ, సరే రేపు పొద్దునే వచ్చి డబ్బులు పట్టుకెళ్ళు అని అంటాడు. అప్పుడు రోహిణి అలాగే అని చెప్పేసి ఇక కిందకి వెళ్ళి ప్రభావతితో, అత్తయ్య నేను కూడా ఆయనతో పాటు కొంచెం ఈరోజు షాప్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ప్రభావతి ఉండి, మీ నాన్నకి
ఫోన్ చేశావా? డబ్బుల గురించి ఏమన్నాడు అని అడుగుతుంది. అప్పుడు రోహిణి, చేశాను అత్తయ్య, మా మామయ్యకి చేశాను, తను ఈ 2-3 రోజుల్లో డబ్బులు అరేంజ్ చేస్తాను అన్నాడు అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు ప్రభావతికి కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. సరే, ఇక నువ్వు నన్ను ఇక్కడ నుంచి ఏం పర్మిషన్లు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు మనోజ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక అప్పుడు రోహిణి, అలాగే అత్తయ్య అని చెప్పి మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక వెళ్ళి మనోజ్ అక్కడే ఉండడం చూసి, సరే ఇంటి పేపర్స్ ఎక్కడ పెట్టాడో మనోజ్కే తెలుసు కాబట్టి అడగాలి అని చెప్పి మనోజ్, నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటుంది. అప్పుడు మనోజ్, అదేంటి రోహిణి, నన్ను పర్మిషన్ అడుగుతావేంటి కొత్తగా, నువ్వు నన్ను ఏదైనా అడగచ్చు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి ఉండి, అవును మనోజ్, ఈ షాప్ పేపర్స్ నువ్వు జాగ్రత్తగానే దాచావు కదా, ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు తీసుకున్నామన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసింది కాబట్టి ఆ పేపర్స్ని తీసుకువెళ్ళి వాళ్ళ పేరు మీద చేంజ్ చేసుకుంటారు, అందుకనే ముందు జాగ్రత్తగా అడుగుతున్నాను అని చెప్పేసి తెలివిగా రోహిణి అడుగుతుంది మనోజ్ని. ఇక అప్పుడు మనోజ్ అయితే, జాగ్రత్తగానే పెట్టాను, నా లాకర్లోనే ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు రోహిణికి అర్థమవుతుంది పేపర్స్ ఎక్కడున్నాయో. ఇక అక్కడే కాసేపు వెయిట్ చేసి మనోజ్తో, సరే మనోజ్, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి, ఈరోజు ఎందుకో టైట్గా ఉంది, తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్, అయ్యో అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు వచ్చావు రోహిణి, సరే వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రోహిణి త్వరగా ఇంటికి వచ్చి ఇక మనోజ్ లాకర్లో ఉన్న ఆ పేపర్స్ని తీసుకొని త్వరగా గుణాథ్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో బాలు రోహిణి కంగారుగా ఉండడం చూస్తాడు. అప్పుడు బాలు మీనాతో, మీనా, నాకెందుకో పార్లర్ అమ్మ కంగారుని చూస్తే ఏదో తప్పు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అవునా, అయితే తన వెనకే ఫాలో అవుదాం పదండి, అప్పుడు తెలుస్తుంది కదా మనం ఏం చేస్తుందో, నిజంగానే తను ఏదో చేస్తుందండి అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు బాలు వచ్చి, అవును మీనా, మళ్ళీ మన నెత్తిన ఏం పెడదామని చూస్తున్నారో, మనం అదేంటో తెలుసుకోవాలి, తనకి తెలియకుండా తన వెనకాల ఫాలో అవుదాం పదా అని చెప్పేసి ఇద్దరు ఇక రోహిణి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. రోహిణి త్వరగా ఆ పేపర్స్ తీసుకొని గుణ దగ్గరికి వెళ్తుంది. గుణ చేతికి ఆ పేపర్స్ని ఇస్తుంది. ఇంతలో బాలు, అరే ఇది గుణగాడి ఆఫీస్ కదా, ఇక్కడికి వచ్చిందేంటి రోహిణి అని అనడంతో అప్పుడు మీనా ఉండి, ఏమండి మళ్ళీ డబ్బుల కోసం ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అవును నిజమే అయి ఉంటుంది అని చెప్పేసి ఇక వాళ్ళు రోహిణి వాళ్ళున్న రూమ్ వెనకాల సైడ్ కిటికీ దగ్గర నుంచి ఇద్దరు సైలెంట్గా మొత్తం వింటూ చూస్తూ ఉంటారు. ఇంతలో రోహిణి ఉండి, పేపర్స్ మొత్తం కరెక్ట్గానే ఉన్నాయి, నాకు త్వరగా డబ్బులు ఇచ్చేయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ గుణ ఉండి, ఇవి మీ ఆయన ఇప్పుడు నడుపుతున్న షోరూమ్ పేపర్సే కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి ఉండి అవునంటుంది. అప్పుడు ఆ మాట వినగానే బాలు మీనా షాక్ అయిపోతారు. ఇక ఇంతలో రోహిణి ఉండి, నాకు త్వరగా 40 లక్షలు ఇచ్చేయండి, నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు షాక్ అయిపోయి మీనా ఇద్దరు అలానే చూస్తుండిపోతారు. ఇంతలో గుణ దగ్గర అయితే మొత్తం డబ్బులు కూడా తీసుకుంటుంది రోహిణి. ఇక ఆ డబ్బులు తీసుకొని డైరెక్ట్గా ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక రోహిణి గురించి తెలుసుకున్న మీనా బాలు ఇద్దరు కూడా ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు, వెంటనే ఈ విషయాన్ని మనము అమ్మతో చెప్పాలి అని బాలు అంటాడు. ఇక 40 లక్షలు ప్రభావతి చేతిలో పెట్టగానే ప్రభావతి చాలా సంతోషిస్తుంది. అత్తయ్య, మీరు అడిగినట్టుగానే నేను మా నాన్నని అడిగి 40 లక్షలు అరేంజ్ చేశాను, ఇదిగో తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి మీనా బాలు వచ్చి, పార్లర్ అమ్మ, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు మా నాన్నకి కాల్ చేశాను, మా నాన్న జైల్లో ఉండడం వల్ల మా మలేషియా మామయ్య నా కోసం ఈ డబ్బులు పంపించాడు అని చెప్పి అంటే, అవునా, మరి ఈ వీడియో ఏంటి అని చెప్పి ఇక గుణతో రోహిణి మాట్లాడుతున్న మాటలు, డబ్బులు తీసుకున్న విషయం అంతా కూడా షూట్ చేసి ఉంటాడు బాలు. అది చూపించగానే ఇక ప్రభావతికి మ్యాటర్ అంతా కూడా అర్థమైపోయి ఇక రోహిణి చెంప పగలకొడుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇలా ప్రవర్తిస్తావా? నువ్వు నా కోడలు అని నిన్ను నెత్తిన పెట్టుకున్నాను. నా కోడలు నిజమైన కోడలు మీనా మాత్రమే. తనకి ఆస్తి లేకపోయినా డబ్బు లేకపోయినా కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా మిమ్మల్ని నేను ప్రతిసారి కూడా వెనకేసుకొని వచ్చాను. ఇక అలా జరగదు, నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మీనాని నేను ఎంతలా బాధ పెట్టానో నాకు అర్థమైంది. ఇక నుంచి నేను మీనాని అస్సలకే బాధ పెట్టను, సంతోషంగా చూసుకుంటాను అమ్మ మీనా అని చెప్పేసి ఇక మీనాతో అయితే సంతోషంగా మాట్లాడుతూ ఇక మీనాని హత్తుకుంటుంది. అలాగే బాలుని కూడా, సారీరా, నిన్ను నేను కొడుకు అని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు కూడా అలా చెయ్యను. నువ్వు కూడా నాతో సంతోషంగా ఉండొచ్చు. ఏవైతే ఇన్ని రోజులు నువ్వు అమ్మ ప్రేమని మిస్ అయ్యావో అదంతా కూడా ఇక నేను నీకు బాగా కలిగిస్తాను, నిన్ను నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి బాలు అలాగే మీనని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది.